మామ, ఈరోజు నేను కొన్ని తెలుగు సినిమాల గురించి చెప్పబోతున్నాను. అవి ఇంగ్లీష్ మూవీస్ నుంచి కొంచెం ఇన్‌స్పైర్ అయినవే కానీ 100% కాపీలు మాత్రం కాదు. మన డైరెక్టర్లు ఆ ఐడియాలు తీసుకుని తెలుగు ఆడియన్స్‌కు పర్ఫెక్ట్‌గా మార్చేశారు. కానీ చివరి 5 సినిమాలు వింటే మీ మైండ్ బ్లాక్ అవ్వడం గ్యారంటీ. 1. 'గజిని' ఇన్‌స్పైర్ అయిన సినిమా 'మెమెంటో'. హీరోకి ప్రతి 15 నిమిషాలకోసారి జ్ఞాపకం పోతుంది. అలాంటి పరిస్థితిలో కూడా ప్రతీకారం ఎలా తీసుకుంటాడన్నదే కథ. 'మెమెంటో'లో ఇది డార్క్ సైకాలజికల్ థ్రిల్లర్. 'గజిన్'లో ప్రేమ, ఎమోషన్, మాస్ యాంగిల్ జోడించారు. అందుకే ఇది ఇండస్ట్రీ హిట్ అయింది. 2. 'మన్మధుడు' ఇన్‌స్పైర్ అయిన సినిమా 'వాట్ వుమెన్ వాంట్'. హీరోకి అమ్మాయిల మనసులో మాటలు వినిపిస్తాయి. ఈ ఐడియాతోనే మొత్తం కామెడీ, రొమాన్స్ నడుస్తుంది. 'వాట్ వుమెన్ వాంట్'లో ఫ్యాంటసీ ఎక్కువ, 'మన్మధుడు'లో రియాలిటీ, డైలాగ్స్ బలంగా ఉంటాయి. అందుకే ఇప్పటికీ ఎవర్‌గ్రీన్. 3. 'పోకిరి' ఇన్‌స్పైర్ అయిన సినిమా. డానీ బ్రాస్కో హీరో అసలెవరు అన్నదే సినిమా అంతా సస్పెన్స్. క్రిమినల్స్ మధ్య ఉంటూనే పోలీస్ పని చేస్తాడు. డానీ బ్రాస్కోలో ఇది సీరియస్ డ్రామా. 'పోకిరి'లో మాస్, స్టైల్, ఎలివేషన్స్, క్లైమాక్స్తో థియేటర్లు ఊగిపోయాయి. 4. 'ఊపిరి' ఇన్‌స్పైర్ అయిన సినిమా 'ద ఇంటచబుల్స్'. ఒక వీల్చైర్ వ్యక్తి జీవితం బోర్గా ఉంటుంది. అతని జీవితంలోకి వచ్చిన వ్యక్తితో అన్నీ మారిపోతాయి. 'ద ఇంటచబుల్స్'లో ఫన్ ఎక్కువ, 'ఊపిరి'లో ఎమోషన్, ఫ్యామిలీ ఫీలింగ్ ఎక్కువ. హార్ట్ టచ్ మూవీ అయింది. 5. 'స్టాలిన్' ఇన్‌స్పైర్ అయిన సినిమా 'మ్యాన్ ఆన్ ఫైర్'. హీరో చిన్న అన్యాయం కూడా సహించడు, ఒక్కడే సిస్టంతో పోరాడతాడు. 'మ్యాన్ ఆన్ ఫైర్'లో ప్రతీకారం ఫోకస్, 'స్టాలిన్'లో సోషల్ మెసేజ్ బలంగా ఉంటుంది. మాస్ ఆడియన్స్కు బాగా నచ్చింది. 6. 'టగోర్' ఇన్‌స్పైర్ అయిన సినిమాలు 'ద ఫ్యూజిటివ్'. ర్యాన్సమ్ సిస్టంలోని అవినీతిని బయటపెట్టే కథ. హీరో నేరస్తుడా, రక్షకుడా అన్న డౌట్ ఉంటుంది. హాలీవుడ్లో ఇది థ్రిల్లర్ టోన్. 'టగోర్'లో ఉద్యమంలా చూపించారు, పవర్ఫుల్ మెసేజ్ ఇచ్చింది. ఏ ఫిల్మ్ బై అరవింద్ ఇన్‌స్పైర్ అయిన సినిమా 'ఫోన్ బూత్'. ఒక్క చిన్న తప్పు హీరో జీవితాన్ని నాశనం చేస్తుంది. మైండ్ గేమ్తో అతను ఆడిస్తారు. 'ఫోన్ బూత్' మొత్తం టెన్షన్ మూవీ. తెలుగులో మిస్టరీ యాంగిల్ జోడించారు, యునీక్ థ్రిల్లర్గా నిలిచింది. అనుకోకుండా ఒకరోజు ఇన్‌స్పైర్ అయిన సినిమా 'ద గేమ్'. ఒకరోజు హీరోయిన్ జీవితాన్ని తలకిందులు చేస్తుంది. ఏం జరుగుతుందోదో ఎవరికి అర్థం కాదు. 'ద గేమ్'లో ఇదే కాన్సెప్ట్. తెలుగులో గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే, క్లాసిక్ థ్రిల్లర్ అయింది. 9. 'బాద్‌షా' ఇన్‌స్పైర్ అయిన సినిమా. 'టేకెన్' హీరో బయటికి సరదాగా కనిపిస్తాడు, కానీ అవసరం వస్తే డేంజరస్ అవుతాడు. 'టేకెన్'లో సీరియస్ యాక్షన్, 'బాద్‌షా'లో కామెడీ, ఎంటర్టైన్మెంట్. 10. 'మగధీర' ఇన్‌స్పైర్ అయిన కాన్సెప్ట్ 'ద ప్రెస్టీజ్'. పునర్జన్మ థీమ్, గత జన్మ ప్రేమ ఇప్పటి జన్మలో కొనసాగుతుంది, అలాగే శత్రుత్వం కూడా. హాలీవుడ్లో కాన్సెప్ట్ లెవెల్, తెలుగులో విజువల్ వండర్, రికార్డులు బ్రేక్ చేసింది. 11. 'ఘర్షణ' ఇన్‌స్పైర్ అయిన సినిమా 'అన్‌ఫెయిత్‌ఫుల్'. ఒక రిలేషన్షిప్ పెద్ద నేరానికి దారితీస్తుంది. హీరో పోలీస్ అయినా ఎమోషన్ ఓడిస్తుంది. 'అన్‌ఫెయిత్‌ఫుల్'లో ఫ్యామిలీ డ్రామా, 'ఘర్షణ'లో ఇన్వెస్టిగేషన్ యాంగిల్, ఇంటెన్స్ మూవీ. 12. 'లీడర్' ఇన్‌స్పైర్ అయిన సినిమా 'ది గాడ్ ఫాదర్'. అనుకోకుండా రాజకీయాల్లోకి వచ్చిన హీరో పవర్ అంటే ఏంటో తెలుసుకుంటాడు. 'ది గాడ్ ఫాదర్'లో మాఫియా స్టోరీ, 'లీడర్'లో రాజకీయ రియాలిటీ, కల్ట్ స్టేటస్. 13. 'విరూపాక్ష' ఇన్‌స్పైర్ అయిన సినిమా 'ద విలేజ్'. భయంతో ఒక ఊరిని కంట్రోల్ చేస్తారు, నిజం బయటపడితే షాక్. 'ది విలేజ్'లో ఇదే ఐడియా. తెలుగులో ఫోక్ హారర్, బ్లాక్ బస్టర్ అయింది. 'రంగస్థలం' ఇన్‌స్పైర్ అయిన కాన్సెప్ట్ 'ఫైట్ క్లబ్'. ఒత్తిడికి వ్యతిరేకంగా తిరుగుబాటు. హీరో తక్కువ మాట్లాడతాడు. 'ఫైట్ క్లబ్'లో అర్బన్ రెబెలియన్, ఇక్కడ గ్రామీణ పోరాటం, మాస్టర్ పీస్. 15. 'బిజినెస్ మ్యాన్' ఇన్‌స్పైర్ అయిన టోన్ 'ద డార్క్ నైట్'. హీరో ఆలోచనలే కథ, మంచి చెడుల మధ్య గీత చెరిపేశాడు. 'ది డార్క్ నైట్'లో విలన్ ఫిలాసఫీ, ఇక్కడ హీరో స్టైల్, యూత్ హిట్. మామా, ఇంకా చాలా సినిమాలున్నాయి, అవన్నీ నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. మీకైనా ఇలాంటి సినిమాలు తెలుసుంటే కామెంట్లో తప్పకుండా చెప్పండి. మళ్ళీ ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం.